హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్స్. సో ఈరోజు ఒక డిఫరెంట్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఆ వీడియో ఏంటి, అసలు నేను ఏం చేయబోతున్నాను, ఇందులో యూజ్ చేసిన మెటీరియల్ అంతా ఏంటి కూడా డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే నా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. ఇంకా ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఎప్పుడైనా కొత్త వీడియోస్ పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ అలానే నా వీడియోస్ ఖచ్చితంగా నచ్చుతాయి. ఇన్ కేస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో వచ్చేసి మా బాబుకి 5 months కంప్లీట్ అవుతున్నాయని చెప్పేసి 5th month బేబీ షూట్ అయితే చేసాం. యాక్చువల్లీ నేను ఆల్రెడీ మీకు ఒక 5th month బేబీ షూట్ వీడియోని అయితే చేశాను. అది థీమ్ 1, ఇది వచ్చేసి థీమ్ 2. అండ్ ఇది ఆల్రెడీ ఎప్పుడో చేశాను, బట్ కొంచెం బిజీగా ఉండి ఎడిటింగ్ అదంతా చేయలేదు. అండ్ ఇప్పుడు ఫ్రీ అయ్యాను, ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ చేశాను. ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేసేసాను. అండ్ థంబ్నెయిల్ చూసారు, ఫారెస్ట్ థీమ్ అన్నాను, బట్ ఫారెస్ట్ ఎక్కడ ఏం కనిపించట్లేదు. అండ్ ఏదో సెట్టింగ్స్ అయితే అప్పటి నుండి చేస్తూనే ఉన్నాను, మీరు కూడా చూస్తూనే ఉన్నారు. అసలు ఇదంతా ఏంటి, నేను ఏం చేయబోతున్నాను, అండ్ ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ అంతా ఏంటి, ఎక్కడి నుండి తీసుకున్నాను, ఇదంతా కూడా తెలుసుకోవాలి అంటే మీరేం చేయాలి, నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయాలి. మీకైతే ఒక బ్యూటిఫుల్ ఇన్నోవేషన్ కనిపిస్తుంది. చూసారు కదా, ఇదే అండి నా ఫైనల్ సెటప్. సో ఈ ఇన్నోవేషన్లో ఇన్వాల్వ్ అయిన ఒక 2 personsకి స్పెషల్ థ్యాంక్స్. అది వచ్చేసి మా మమ్మీ అండ్ మా సిస్టర్. ఇక్కడ అసలు మేము ఏం చేసాము అంటే, యాక్చువల్లీ నేను ఫారెస్ట్ థీమ్ అని థంబ్నెయిల్ అయితే పెట్టాను. దానికోసం నేను ఆన్లైన్లో కొంచెం షాపింగ్ చేసి బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ని అయితే తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్కి. బట్ ఆ వాల్పేపర్ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ వచ్చింది. అండ్ నేను చాలా అప్సెట్ అయ్యాను. అరే, నేను అనుకున్నది ఒకటి వచ్చింది ఒకటి, ఏం చేద్దామని చాలా ఆలోచిస్తుండగా నాకు తెలియకుండా మా సిస్టర్ చెప్పల్ స్టాండ్ అయితే ఆర్డర్ చేసింది. అండ్ అది నేను ఈ వీడియో షూట్ చేద్దామన్న రోజే ఆ ఆర్డర్ కూడా వచ్చేసింది. సో తనంతా ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తుండగా నాకు ఈ పైప్స్ ఇవన్నీ కూడా కనిపించాయి. వెంటనే నాకు ఒక ఐడియా వచ్చేసింది. దీంతో ఒక షెడ్కి సపోర్టింగ్ పిల్లర్స్ లాగా చేద్దాము అని అయితే ఒక ఐడియా వెంటనే వచ్చేసింది. తర్వాత నేను మా సిస్టర్తో డిస్కస్ చేశాను. అండ్ ఇదంతా పాసిబుల్ అవుతుందా అని అయితే అనుకోలేదు, బికాజ్ అవన్నీ కొత్తవి కదా, జస్ట్ ఒక ఐడియా. బట్ అది సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పేసి చాలా ట్రై చేసాము, పెట్టాము, అసలు వర్కౌట్ అవ్వలేదు. చాలా ట్రై చేస్తుండగా ఈ పైప్స్ ఈ సెట్టింగ్స్ అన్నిటికీ ఒక షేప్ వచ్చేసింది. అండ్ తర్వాత నేను ఫారెస్ట్ థీమ్ అన్నాను. ఫారెస్ట్ థీమ్ ఎలా తీసుకురావాలి అనేది, ఇది ఒకవేళ సక్సెస్ అయితే ఎలా తీసుకురావాలనేది నా మైండ్లో ఉండింది. చూస్తున్నారు కదా, మేమైతే డిఫరెంట్ లీవ్స్ని అయితే కలెక్ట్ చేసాము. మీ ఇంటి దగ్గర ఉన్న, ఇన్ కేస్ మీరు కూడా ఇలా చేద్దాము అని అనుకుంటే, మీ ఇంటి దగ్గర ఉన్న ఎలాంటి లీవ్స్ అయినా కూడా చెట్లవి కట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ నేనైతే ఒక 4 to 5 వెరైటీ ఆఫ్ ట్రీస్ నుండి ఇవి కలెక్ట్ చేశాను. సో ఫైనల్గా ఇందాక థ్రెడ్తో చూపించాను కదా, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఒక థ్రెడ్తో వాటికి ఈ లీవ్స్ని పెట్టడానికి సపోర్టింగ్గా మేమైతే అల్లామన్నమాట, హారిజాంటల్ అండ్ వర్టికల్గా. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. పైన కింద పక్కన మొత్తం థ్రెడ్ సపోర్ట్తో ఈ పైప్స్కి అయితే అటాచ్ చేసేసాం. సో ఫైనల్ లుక్ అనేది ఇది. జస్ట్ ఒక ఫారెస్ట్ లుక్ ఏం రాలేదు, బట్ సంథింగ్ డిఫరెంట్ విచ్ ఇస్ గ్రీనరీ. నాకు కంప్లీట్గా గ్రీనరీ కావాలి. సో గ్రీనరీ అయితే వచ్చేసింది, అది కూడా న్యాచురల్ లీవ్స్తో, వితౌట్ ఎనీ ఆర్టిఫిషియల్ మెటీరియల్. సో నేను అనుకుంది ఏంటి అంటే, అది కొంచెం డిఫరెంట్, బట్ ఇప్పుడు అది డిస్కస్ చేయడం ఎందుకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ కంపెనీవి బోట్స్ అన్నమాట. అవేంటో నాకు నేమ్ తెలీదు. సో అది కూడా నేను ఇక్కడ యూస్ చేసుకున్నాను, లైక్ టెంట్. అసలు నా ఐడియా ఏంటి అంటే, ఫారెస్ట్లో క్యాంప్ ఫైర్ వేసుకుంటూ ఉంటాం కదా, ఒక టెంట్ వేసి ఫైర్, అలా ఫైర్ కాకుండా ఒక టెంట్ని అయితే క్రియేట్ చేద్దాము అని అనుకున్నాను. బట్ నాకు కరెక్ట్గా దానికి కావాల్సిన మెటీరియల్ దొరకలేదు. నేను ఇంట్లో ఈజీగా దొరికే అవైలబుల్గా ఉన్న మెటీరియల్తో
నేనైతే ఈ లుక్ని తీసుకొచ్చాను. అండ్ ఇక్కడ ఈ టెంట్ పైన వేసిన క్లాత్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా కావాలంటే చెప్పండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ని యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ పైన కొంచెం లైటింగ్ కోసం, కొంచెం అట్రాక్టివ్గా ఉండడం కోసం నేను లైటింగ్స్ని అయితే పెట్టాను. ఎల్ఈడి లైట్ వైర్ని అయితే అరేంజ్ చేశాను. అండ్ ఇక నెంబర్ 5, వాడికి 5th మంత్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి నెంబర్ 5 అయితే యూజ్ చేశాను. అండ్ మీరు చూసినట్లయితే నేను మోరోవర్ నెంబర్ పైన కాన్సన్ట్రేట్ చేయకుండా థీమ్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ థీమ్ వచ్చేసి నా ఓన్ క్రియేటివిటీ, నేను ఎక్కడ చూడలేదు. అందుకోసమే నేను స్పెషల్గా మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను నా వీడియో ఎలా ఉండింది అండ్ నా అన్ని వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏవైనా ఐడియాస్ వస్తే ఖచ్చితంగా సజెస్ట్ చేయండి, నేను ఫాలో అవుతాను. సో ఇదైతే నా స్పెషల్ ఇన్నోవేషన్, నా ఓన్ ఐడియా. మీకు నచ్చిందా? ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నాయా? సో అవన్నీ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మా బాబు దక్షు. సో ఏం చేసినా కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇలాంటివి అయితే చాలా ఎంజాయ్ చేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చూస్తూ. సో వాడి సపోర్ట్ ఉండడం వల్లనే నాకు తెలిసి మన వీడియోస్, నా రీసెంట్ వీడియోస్ అయితే చాలా బాగా క్లిక్ అవుతున్నాయి. అండ్ రీసెంట్గా నేను అన్నప్రసన్న వీడియో పెట్టాను, దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వీడియో చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇంకా ముందు కూడా చాలా స్పెషల్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో దానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. ఆ వీడియో లాగానే ఇంకా ఈ వీడియో అండ్ ఇంకా ముందు పెట్టబోయే వీడియోస్ అన్నిటికీ కూడా సపోర్ట్ ఇవ్వండి. సో ఇదండి నా వీడియో ఎలా ఉండింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ AM Creations. This is AM with Dakshu signing off for today's video.